జై శ్రీరామ్. ప్రథమ దర్శనంలోనే మనసును దోచుకునే రూపం, సాగరం వంటి గాంభీర్యం, కళ్లలో అంతులేని కరుణ. శ్రీరామచంద్రుణ్ణి చూసినప్పుడు ఒక మానవుడు నిజంగా ఇంత నిర్దోషిగా ఉండగలడా అని ఎవరికైనా అనిపించకమానదు. ఆయన శరీర నిర్మాణం ఎంత సౌందర్యభరితమో ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పది. రాముడు కేవలం ఒక అందమైన రూపం మాత్రమే కాదు, ఆయన ఒక దృఢమైన వాగ్దానం. ఇచ్చిన మాటను ఎన్నడూ తప్పని మహనీయుడు ఆయన. తన సొంత సుఖాల కంటే ప్రజల సంతోషానికే అధిక ప్రాధాన్యతనిచ్చిన ఒక త్యాగమూర్తి ఆయన. సకల వేద శాస్త్రాలలో పండితుడై ఉండి కూడా సామాన్య ప్రజల పట్ల అంతటి వినయాన్ని ప్రదర్శించడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఈ జగత్తును పోషించే సృష్టికర్త శక్తి ఆయనలో నిబిడీకృతమై ఉన్నప్పటికీ ఆపదలో ఉన్నవారిని అత్యంత శ్రద్ధతో రక్షించే ఒక ఆత్మీయ సంరక్షకుడిలా ఆయన కనిపిస్తారు. ఆయనలు ఒక్కసారి దర్శించిన వారెవరైనా ఆయనలోని ప్రశాంతతకు మరియు ధైర్యానికి తప్పక ముగ్ధులైపోతారు. ఎటువంటి ఆపద వచ్చినా చలించకుండా విచక్షణతో దృఢంగా నిలిచే ఆ స్థిరమైన సమచిత్తమే రాముణ్ణి మన హృదయాలలో శాశ్వతంగా నిలిపివేసింది. అందుకే ఇలా అంటారు, రామచంద్రుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ప్రతి మానవుడు చేరుకోవాలని ఆశించదగిన ఒక మహోన్నత శిఖరం. జై శ్రీరామ్. ధన్యవాదాలు.